కొడాలి నాని వాయిస్ లా వస్తుంది అని బాలకృష్ణ బ్రదర్ పెట్టారు. ఓకే బ్రదర్, మీకు అనిపించింది మీరు పెట్టారు, అంటే మీ గెస్సింగ్లో మీ అబ్జర్వేషన్లో మీకు అనిపించింది మీరు పెట్టారు. అయితే యాక్చువల్గా చిన్న కరెక్షన్ ఏంటంటే అజయ్ ఘోష్ గారి వాయిస్ నేను ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేశాను అనమాట, లైవ్లో ప్రాక్టీస్ చేశాను. అది ఇంకా రీచ్ అవ్వాలి, నేను అవ్వలేదు, అంటే ఏదో ట్రై చేశాను. అయితే కొడాలి నాని గారి వాయిస్ నాకైతే వచ్చు. నేను చేసిన వాయిస్కి కొడాలి నాని గారు మీరన్న అనిపించిన వాయిస్కి ఉన్న డిఫరెన్స్ మీకు చేసి చూపిస్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అజయ్ ఘోష్ గారి వాయిస్ నేను ఎలా చేశానంటే, ఏందప్పయ్యా, ఏంది అట్లా మాట్లాడుతుండవా, ఓరి నీ పాల్స్ గాల, ఇదేందయ్యా స్వామి, అట్లా అన్నా. అయితే ఒకరు మురళీమోహన్ లా ఉందన్నారు, మీరు కొడాలిలా ఉందన్నారు. యాక్చువల్గా మురళీమోహన్ గారి డిక్షన్ వేరు, కొంచెం వాయిస్ ఏమైనా కలిస్తే కలవచ్చు ఆ బరకదనం వల్ల. కొడాలి గారిది పూర్తి డిఫరెన్స్ ఉందన్నమాట. ఆయన వాయిస్ ఒకసారి వినిపిస్తే వినండి. ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి. నాకు ఆరోగ్యం సరిగా లేదు, లేకపోతే నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాడిని, ఎవడున్నా సరే లెక్క చేసేవాడిని కాదు, నా ఏక ముక్కతో సమానం కింద చూసేవాడిని. ఓకే రండి, ఇప్పుడు టైం ఎల్లవేళ ఒకలా ఉండదు, ఇవాళ ఈ టైం వచ్చింది, రేపు మా టైం వస్తుంది, చూద్దాం, ఏం పీక్కుంటారు పీక్కోండి. చేతగాని చోట సన్నాసులు లుచ్చేగాళ్ళు చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఏందంటే పీకేది, ఏందంటే ఊడేది, నా బొచ్చూడాలి. అంటే మీకు క్లారిటీ కోసం చెప్తాను, కొడాలి నాని గారి అంత అలా ఉంటుంది. మీరు బ్యాక్కి వెళ్ళి ఒకసారి వినండి. ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్కి కొడాలి నాని గారిది అయితే ఆ వాయిస్ కాదు, నేను చేసింది కొంచెం ఏందా అట్ట మాట్లాడుతుండవా, ఓరే నీ పాసు గల, ఒరే స్వామి, అది కాదురా స్వామి, నేనేమో చెప్పిన మాట ఏమరా స్వామి అంటే అలా చేశా, ట్రై చేశా. అది కూడా నేను వచ్చిందని చెప్పట్లా. ఇది కొడాలి గారిది ఏంటంటే ఆయన నోరు మూసి మాట్లాడదు. ఎంతో మందిని చూస్తుంటాను, నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తూ ఉంటాను, ఇట్లా ఉంటుంది అనమాట వాయిస్లో. ఓకేనా? ఓకే బ్రదర్, ఎనీవే మీకు అనిపించింది చెప్పారు, నేను క్లారిటీ ఇచ్చానమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోకి రెస్పాండ్ అయ్యి మీ టైం కేటాయించి నాకు పెట్టినందుకు. ఎనీవే మిమిక్రీ కళను ఆదరించండి, గౌరవించండి. మీకు ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నా చెప్పండి, నేను క్లారిటీ ఇస్తానన్నమాట. ఒకవేళ అది అనిపించింది అనుకోండి చెప్తాను. మురళీమోహన్ గారిది లాగా ఉందన్నారు కదా, అది కూడా కొంచెం మురళీమోహన్ గారి వాయిస్ ఏమండి, అది కదండి, నేను ఎప్పుడో ఆ రోజు మాట్లాడానండి, కానీ దానికి క్లారిటీ ఇవ్వాలి కదండి. అలా అన్నా కదా, ఏంది స్వామి అట్ట మాట్లాడుతున్నావా అన్నప్పుడు అందులో కొంచెం మురళీమోహన్ గారిది కలిసింది, లైట్గా వాయిస్ అయితే వచ్చింది, డిక్షన్ వేరు ఉంటుంది అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.